పృథ్వీరాజ్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడంట. వినడానికి క్రేజీగా ఉంది కదా. కార్యరూపం దాలిస్తే మరింత క్రేజీగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇది ఫ్యాంటసీ మాత్రమే. సలార్లో స్నేహితులుగా నటించిన వరద దేవ రియల్ లైఫ్లో కూడా మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పృథ్వీరాజ్ హుషారుగా మారిపోతాడు. ప్రభాస్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి దర్శకుడు అనే విషయం మనందరికీ తెలుసు. ఈ కోణంలో అతడికి మీడియా నుంచి ప్రశ్న ఎదురైనప్పుడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ నుంచి మంచి కథ తన దగ్గరకు వస్తే అందులో హీరోగా నటిస్తానని తెలిపిన పృథ్వీరాజ్ తానే తెలుగులో డైరెక్ట్ చేయాల్సి వస్తే ప్రభాస్ హీరోగా సినిమా చేస్తానని ప్రకటించారు. మలయాళంలో లూసిఫర్, బ్రోడాడీ లాంటి సినిమాలు తీసింది ఇతడే. వీటిలో లూసిఫర్ సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్ చేశారు. ఇక బ్రోడాడీ సినిమాలో కూడా చిరంజీవి నటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది కార్యరూపం దాల్చలేదు. గతంలో చిరంజీవి తనకు చాలా అవకాశాలు ఇచ్చారని, కానీ దురదృష్టవశాత్తు అవేవి కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ తెలుగులో తన సినిమా డైరెక్ట్ చేస్తే తన తొలి ఆప్షన్ ప్రభాస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక సలార్ 2పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని తెలిపిన పృథ్వీరాజ్ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో ప్రభాస్ కాస్త ఎక్కువ డైలాగ్స్ చెబుతాడని స్పష్టం చేశాడు.